నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే నైవేద్యం 5వ రోజు అలాగే 6వ రోజు రెసిపీ అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో మొదటి రెసిపీ వచ్చేసి దద్దోజనం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెసిపీని అయితే ఈ వీడియోలోకి అయితే చూసేయండి. ముందుగానైతే ఇలా ఉడికించిన అన్నాన్ని మెత్తగా అయితే స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలనైతే 1 కప్ వరకు అయితే యాడ్ చేసుకొని మరోసారి వీటిని మిక్స్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకైతే ఫ్రెష్ పెరుగునైతే 1 కప్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న పెరుగుని ఈ అన్నంలోకి అయితే కలిపేయండి. వీటిని ఇలా కలిపేసిన తర్వాత పెరుగన్నం అయితే రెడీ అయిపోతుంది. సో వీటిని పక్కకు పెట్టుకోండి. దీనిలోకి అయితే పోపునైతే రెడీ చేసుకుందాం. ముందుగానైతే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే మిరియాలు, కరివేపాకును కూడా వేసి వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని ముందుగా రెడీ చేసుకున్న అన్నంలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇలా మరోసారి అయితే వీటిని కలిపేయండి. అంతేనండి, 5వ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం రెసిపీ దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అండి. మామూలుగా రవ్వ కేసరి వచ్చేసి పంచదారతో చేస్తారు కదా. సో నేనైతే ఇలా బెల్లంతో చేశాను. పర్ఫెక్ట్గానైతే వచ్చింది. ముందుగానైతే ఇలా కడాయిలో నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్, ఇలా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని వీటిని ఇలా వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1 గ్లాస్ వరకు అయితే బొంబాయి రవ్వనైతే యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీటిని వేయించుకోండి. ఈ రవ్వని రంగు మారేంత వరకు అయితే ఈ రవ్వని వేయించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసుల వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకొని వీటిని బాయిల్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇలా ఈ 3 గ్లాసుల వాటర్ తీసుకోవడం వలన రవ్వ కేసరి అనేది పల్చగా కాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టయితే ఇలా రవ్వని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మొత్తం 3 గ్లాసుల వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతోటైతే ఉండలు లేకుండానైతే వీటిని అయితే మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండగానే రవ్వ అనేది వాటర్ని అయితే పీల్చుకోవడం అయితే జరుగుతుంది. సో కరెక్ట్ అయితే ఉంటుంది ఈ వాటర్. మధ్యలో అయితే ఎక్కడ వాటర్ వేయాల్సిన అవసరం అయితే రాదు. ఇలా 2 నిమిషాల తర్వాత అయితే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే 1.5 గ్లాస్ వరకు అయితే బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇలా ఈ 1.5 గ్లాస్ బెల్లాన్ని వేయడం వలన పర్ఫెక్ట్గానైతే స్వీట్ అయితే సరిపోతుంది. లేదు మరి కాస్త స్వీట్ కావాలనుకుంటే మీరు ఇందులో మరి కాస్త అయితే బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న రవ్వ కొలతకైతే 1.5 బెల్లం అయితే పడుతుంది. ఇప్పుడు ఇందులోకైతే బెల్లం కరిగిన తర్వాత నెయ్యినైతే మధ్య మధ్యలో యాడ్ చేసుకోవాలి. అలాగే యాలకుల పౌడర్ని, మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఇలా మిక్స్ చేసుకున్నారంటే అంతేనండి, బెల్లం రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది. 6వ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లం రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. అలాగే మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగానైతే పెట్టండి.